నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. వ్యక్తులుగా, సంఘాలుగా ఉన్న మనం ఏమై ఉన్నామో, ఏమి చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో అదంతా ఆయనకి తెలుసు. ప్రతి వారికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చుటకు, అనగా దీవెన లేక శిక్ష ఇవ్వడానికి ఆయన సిద్ధంగా నిలబడి ఉన్నాడు. 33వ సంకీర్తన 13-15 చరణాలలో పరలోకము నుండి భూమి మీద ఉన్న వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడే మనందరి హృదయాలను రూపొందించినవాడు. మన యొక్క ప్రతి కార్యకలాపాలను ఎరిగినవాడు. మన హృదయాలలో ఆలోచన పుట్టక మునిపే దానిని ఎరిగిన దేవుడు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకుని నడుచుకోవాలి. 139వ సంకీర్తన 1-4 చరణాలలో దేవుడు అంతటా ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన వ్యక్తిగతమైన ప్రేమామూర్తి. ఆయన సృష్టికర్త. ఆయన తన ప్రజల జీవితాలలో అతి స్వల్ప విషయాలను కూడా పట్టించుకునే దేవుడు. మన జీవితం గురించి ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సన్నిధి నుండి పారిపోవడం అసాధ్యం. బయట కనబడే మన క్రియలన్నీ కాక అంతరంగంలోని తలంపులన్నీ దేవునికి తెలుసు. మన నాలుకపైకి మాట రాకమునిపే దేవునికి అన్నీ క్షుణ్ణంగా తెలుసు అన్నది సత్యం. దేవుడి బిడ్డలంగా మనం వాక్యం హెచ్చరిస్తున్నట్లుగా వాక్యాన్ని మది నిలిపి ప్రతి విషయమందును, ప్రతి సమయమందును మన మాట, క్రియ, తలంపు, ప్రవర్తన అన్నీ ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు అన్న భయం కలిగి దేవునికి ఇష్టలంగా జీవించగలిగితే ఆయన దాచి ఉంచిన ప్రతి మేలు మన సొంతం. ఆమేన్.